హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ కుమార్ ఫ్యాషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, మనం త్వరగా పెళ్లి చేసుకోకపోతే మనకు వచ్చే అనారోగ్య సమస్యల గురించి కానీ, ఇకపోతే మనకు మేకప్ వేసే వాళ్ళు ఉంటారు కదా, బ్యూటీషియన్స్, ఇలాంటి వాళ్ళు బ్యూటీషియన్స్లో పనిచేసే వాళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యలు కానీ, ఇకపోతే అతిగా ఆలోచించే వాళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యల గురించి కానీ, గాయాల్లో నయం చేసే రోబోలు, సూక్ష్మ రోబోలు కూడా వస్తున్నాయంట. దాని గురించి ఇలాంటి చాలా రకాల అమేజింగ్ ఫస్ట్ మన ఛానల్లో చెప్పబోతున్నాను. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము చేసే నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఈ వీడియో పూర్తి వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. కుదిరితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీకి యూస్ అయితే మీ ఫ్యామిలీ సర్కిల్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా పెళ్లి కాలేదు, అయితే చాలా ప్రమాదమే. దాని గురించి అయితే కొద్దిగా పూర్తిగా తెలుసుకుందాం. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పెళ్లి కాని వ్యక్తులు లేదా ఒంటరిగా జీవిస్తున్న వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తేలింది. అవివాహిత అధిక మంది గుండె సంబంధ సమస్యలు వస్తే తట్టుకోలేక మరణిస్తున్నారని పేర్కొనింది. ఒంటరిగా బతికే వారి కన్నా కుటుంబ సభ్యుల మధ్యలో బతికే వారికి కష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడే సామర్థ్యం అధికంగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. కుదిరితే మీరు తొందరగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. దీనిని ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు బ్యూటిషియన్లుగా పనిచేసే వాళ్ళకి అండాశయ క్యాన్సర్ వచ్చి ఎక్కువగా ఉందంట. అది ఎలా అంటే, బ్యూటిషియన్లుగా ఎక్కువ కాలం పనిచేసే మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని కెనడా మ్యాట్రిమియల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. పార్లర్లు ఉపయోగించే కొన్ని ప్రొడక్ట్స్ క్యాన్సర్ కారణమని పేర్కొనింది. 18 వయసు నుంచి 79 వయసు ఉన్న 1388 మందిని అండాశయ క్యాన్సర్ ఉందని, 10 ఏళ్లుగా పైగా బ్యూటిషియన్లుగా రిటైల్ వస్త్ర తయారీ నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలకు ఈ ముప్పు 3 రెట్లు ఎక్కువ ఉందని తేలింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీకు తెలుసా, డైవర్స్ రేట్ 1% ఇండియాలో ఉంది, కానీ పోర్చుగల్లో మాత్రం 94% ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తన గురించి కొద్దిగా తెలుసుకుందాం. నేటి సాంకేతిక యుగంలో డైవర్స్ ట్రెండింగ్లో మారింది. కొత్తగా పెళ్ళైన జంటలు కూడా వివిధ రకాల కారణాలతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై గ్లోబల్ ఇన్ఫోడెక్స్ విశ్లేషించి డేటాను విడుదల చేసింది. దాని ప్రకారం ఇండియాలో విడాకుల రేటు కేవలం 1% నమోదు కాగా, వియత్నాంలో 7% ఉంది. ఇక పోర్చుగల్ విడాకుల రేటు 94% ఉన్నట్లు తెలిపింది. యూరోపియన్ దేశాలకు విడాకుల రేటు 50% ఉందంట. దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? ఇలా ఆలోచించేవారు త్వరగా చనిపోతున్నారంట. అది ఎలాగో కొంచెం తెలుసుకుందాం. తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారని స్వీడన్ పరిశోధకులు సర్వేలో తేలింది. దీన్నే సిక్ ఇన్వెనెన్స్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఆరోగ్యం పట్ల తక్కువ ఆందోళన ఉన్నవారి కంటే వీరు సగటున 5 ఏళ్ళు ముందుగానే చనిపోతున్నారని సర్వేలో తేలింది. ఆందోళన, డిప్రెషన్, అనారోగ్యానికి గురి కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య కూడా పాల్పడినట్లు తేలింది. ఆరోగ్యం గురించి అతిగా ఆలోచించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. దీని గురించి మీకు తెలుసా? మనకు దెబ్బ తగిలితే ఆడడానికి, అది మానిపోవడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని దాని దెబ్బను బట్టి టైం పడుతుంది. కానీ ఇంకో రాబోయే రోజుల్లో దెబ్బ తగిలిగానే అప్పటికప్పుడే మానిపోయి టెక్నాలజీని రూపొందిస్తున్నారంట. మనకి గాయం అయితే మందులు వాడే పని లేకుండా దానంతటా అదే కొన్ని క్షణాలలో మానిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ టెక్నాలజీ అందుబాటులోకి లేకుండా ఆ దిశగా అడుగులు వదులుతున్నాయంట. హార్వర్డ్ టెస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆండ్రోబోట్స్ అనే సూక్ష్మ రోబోలను కనిపెట్టారు. మనిషి కణాల నుంచి పుట్టిన ఈ రోబోలకు చికిత్స చేసే సామర్థ్యం ఉందంట. భవిష్యత్తులో వీటిని మనిషి శరీరంలోకి చొప్పిస్తే ఎన్నో రకాల వ్యాధులు నయం చేశారని పరిశోధకులు తెలిపారు. మీకు ఈ విషయం తెలుసా? అసలు ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా మంది చాలా రకాలు బద్దకిస్తూ ఉంటారు. అసలు ఎక్సర్సైజ్ చేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారనేసి డాక్టర్లు చెప్తుంటారు. ఇలా బద్దకించే వారి కోసమే మన ప్రయోగ దశలో ఒక పిల్స్ వచ్చేసినాయి, అంటే ట్యాబ్లెట్ వస్తున్నాయి. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఫీలింగ్స్ వస్తుందో, ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే అలాగే చాలా రకాల ఫీలింగ్స్ వస్తాయంట. దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు, కానీ కొందరు చాలా రకాల బద్దకిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఎక్సర్సైజ్ చేసే పిల్స్ వచ్చేస్తుంది. వ్యాయామం చేస్తే కలిగే లాభాల కన్నా ఈ ఒక మాత్ర వేసుకుంటే చాలంట. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. ఎలుకలపై వీటిని పరీక్షించినప్పుడు వ్యాయామం చేసే ఉండే జీవక్రియలు వాటిలో గుర్తించారంట. ఇది సక్సెస్ అయితే గుండె, నరాల సంబంధిత వ్యాధులు చికిత్సలో ముందడుగు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాటర్ బాటిల్స్ను మనం బయట కొని తాగుతుంటాం, కానీ
వాటర్ బాటిల్స్ నీళ్లు మాత్రమే కాదు, అన్ని రకాల సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. అది మన అనారోగ్యాన్ని కూడా కొని తెచ్చుకోవచ్చు. దాని గురించి అది కొద్దిగా తెలుసుకుందాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ సంచలన విషయాలు వెల్లడించింది. USA 3 ప్రముఖ సంస్థలకు చెందిన ఓ లీటర్ వాటర్ బాటిల్ పై పరిశోధన చేశారు. ప్రతి లీటర్లో 1,10,000 నుంచి 3,70,000 సూక్ష్మ ప్లాస్టిక్ల పదార్థాలు గుర్తించారు. వీటిలో 95% నానో ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది. ఇవి కణాల్లోకి చొచ్చుకు వెళ్ళవచ్చని, అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా దాహం వేసినప్పుడు మనం ఇంటి నుంచి తీసుకువెళ్ళాలని చెప్తున్నాము. మీకు ఈ విషయం తెలుసా? సోషల్ మీడియాతో మెంటల్ హెల్త్ డిస్టర్బ్ ఎక్కువైపోతుంది. అవునండి, మీరు ఉన్నది నిజమే. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్, ఇలాంటి రీల్స్ చూస్తుంటాం కదా. దానివల్ల సోషల్ మీడియాతో చాలా రకాల మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతున్నాం. అది ఎలా అంటే, సోషల్ మీడియా వినియోగం వ్యక్తులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు. తరచూ సామాజిక మాధ్యమాలను చెక్ చేస్తున్న వారు తిరిగి తమ పనిపై పూర్తి స్థాయిలో దృష్టి సాధించలేకపోతున్నారంట అని తెలిపారు. ఇకపోతే ఏకాగ్రత స్థాయి తగ్గిపోతుంది. పూర్తిగా పనిలో సంతృప్తి కోల్పోతారంట. ఇకపోతే దీని వినియోగం తగ్గిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటామంట. రోజుకు 1 గంట లేదా అరగంట మాత్రమే వాడుకుంటే మనకి ఈ మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతాయని, ఒత్తిడి తగ్గిందని సూచించారంట. మీరు వీలుంటే రోజుకు 1 గంట లేదా అరగంట మాత్రమే మొబైల్ యూజ్ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాపాడుకుందాం. దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు గర్భిణీలు ఒత్తిడి ఆందోళనకు ఎక్కువగా చెందుతున్నారంట. డిప్రెషన్లకు ఎక్కువ వెళ్ళిపోతున్నారంట. గర్భధారణ సమయంలో తల్లులు ఒత్తిడి ఆందోళన చెందితే దాని ప్రభావం పుట్టబోయే పిల్లలపై ఉంటుందని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ కనుగొనింది. ఈ అధ్యయనం ప్రకారం పిల్లలు పెరిగే కొద్దీ ఈ ప్రభావం వేరుగా ఉంటుందంట. బాల్యం, యుక్త వయసులో దూకుడుగా ప్రవర్తిస్తారని, మానసిక ఉల్లాసం లోపిస్తుందని తేలింది. ఒత్తిడి హార్మోన్లు గర్భాశయంలో పిల్లల మెదడుపై అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని వెల్లడైంది.